మాదిరినండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. మా పేటలో వేసే పావలా పుల్లట్లండి. దీనికోసమని బియ్యము వాడము, అలాగని మినప్పప్పు కూడా అవసరం లేదు. అలాగే బొంబాయి రవ్వ వేసిందేమో అక్క అనుకున్నారు. బొంబాయి రవ్వ కూడా వేయలేదండి. సూపర్ టేస్టీగా మీ ఇంట్లో ఎప్పుడైతే మజ్జిగ మిగిలిపోతాయో అప్పుడల్లా ఈ పుల్లట్లు వేసుకోండి. మా ఊర్లో అయితే పావలకు ఒక పుల్లట్టు ఇస్తారు. తినే కొద్ది తినాలనిపిస్తూనే ఉంటది. కనీసం ఒక 10 రూపాయల పుల్లట్లు తినేస్తానే ఉంటారు వచ్చిన వాళ్ళందరూ కూడా. అంత టేస్టీగా ఉంటాయి. మెత్తగా పుల్ల పుల్లగా నోట్లో వేస్తే కరిగిపోతాయంటే నమ్మండి. ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దాము. ముందుగా వెడల్పాటి గిన్నెను తీసుకోండి. దీంట్లోకి 1 కప్పు ఉప్పుడు బియ్యాన్ని యాడ్ చేసుకోండి. వీటిని ఇడ్లీ రైస్ అని కూడా అంటారండి ఇంగ్లీష్లో. తెలుగులో అయితే ఉప్పుడు బియ్యం అంటారు. ఏ సూపర్ మార్కెట్లో అయినా, చిల్లర కొట్లో అయినా దొరుకుతాయి. ఇక్కడ నేను 2 కప్పుల ఉప్పుడు బియ్యాన్ని తీసుకుంటున్నాను. చూడండి, ఇలాగా చిన్న చిన్నగా ఉంటాయి. అలా అని ఇవి నూకలు మాత్రం అస్సలు కాదండి. ఉప్పుడు బియ్యం అడగండి, ఇస్తారు. దీంట్లోకి వాటర్ని యాడ్ చేసుకొని కనీసం 2 నుంచి 3 సార్లు కడుక్కోవాలి. దుమ్ము ఎక్కువగా ఉంటుంది. ఇలాగా చేతులతోటి నలుపుతూ కడగండి. అప్పుడు డస్ట్ అంతా కూడా బాగా నీట్గా వస్తుంది. ఈ చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల మనం చేసుకునే ఏ టిఫిన్ అయినా, వంట అయినా చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్స్ట్రాగా ఉన్న నీళ్లు మొత్తాన్ని కూడా వంపేసేయండి. మనం 2 కప్పుల ఉప్పుడు బియ్యం తీసుకున్నాం కదా, దానికి ఆల్టర్నేటివ్గా 1 కప్పు పుల్లటి పెరుగుని తీసుకోండి. మీ దగ్గర మజ్జిగ ఉన్నా తీసుకోవచ్చు, ఏం పర్వాలేదు. అలాగే ఒక 1/2 కప్పు నీళ్ళని యాడ్ చేసుకోండి. మీరు మళ్ళీ దీంట్లోకి ఎక్కువ వాటర్ అయిపోతాయన్న ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఇలాగా మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలిపేసేయండి. అక్క, ఒకవేళ మా దగ్గర ఉప్పుడు బియ్యం లేకపోతే ఎలాగా అనుకుంటే కంట్రోల్ బియ్యం వాడుకోండి, టేస్ట్ బాగానే ఉంటాయి దోశలు. అలాగే 1 స్పూను మెంతుల్ని కూడా యాడ్ చేసుకుందాము. మెంతులు వేయటం వల్ల అరుగుదలకి బాగుంటుంది, అలాగే దోశకు కూడా మంచి రంగు వస్తుంది. ఇక్కడ నేను రాత్రంతా కూడా ఈ దోశల పిండిని పులియబెట్టేశాను. ఇలాగా రాత్రి మొత్తం పులియబెట్టుకొని పగలు మిక్సీలో వేసేసుకొని అప్పటికప్పుడే ఈ దోశలను వేసుకోవచ్చు. అంటే కనీసం ఒక 5 గంటల పాటు ఇదంతా కూడా నానాలన్నమాట. ఇప్పుడు ఇలాగ మనం నానబెట్టుకున్న ఈ బియ్యాన్ని, ఈ ఉప్పుడు బియ్యాన్ని మనం మిక్సీలోకి వేసుకొని కొంచెం అంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. ఇది దోశల పిండి మాదిరిగా గట్టిగా ఉండకూడదు. మనకి కొంచెం పల్చగా ఉంటేనే దోశలు మెత్తగా బాగుంటాయి అన్నమాట. ఇలాగా మొత్తం అంతా కూడా వేసుకొని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎలా ఉండాలంటే కాటుక ఉంటుంది చూసారా మెత్తగా, ఆ విధంగా ఉండాలి. మనకి పిండంతా కూడా గ్రైండ్ అయిపోయిందండి. నేను ఏదైతే గిన్నెలో నానబెట్టుకున్నానో అదే గిన్నెలో పిండి వేస్తున్నాను కాబట్టి ఆ గిన్నెని మళ్ళీ కడగలేదండి. మీరు కావాలంటే కొత్త గిన్నెలో అయినా వేసుకోవచ్చు. ఇలాగ మొత్తం వేసుకున్నాక మనకి పిండి కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగానే ఉందండి. అందుకోసమని మళ్ళీ కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి, అడ్జస్ట్ అవుతుంది. అలాగే ఈ దోశల రుచి టేస్టీగా ఉండటానికి ఇక్కడ నేను 1 స్పూన్ జీలకర్రని వేస్తున్నాను. నాకు బాగా గుర్తండి, మా అమ్మమ్మ ఉత్త దోశల్లో కూడా జీలకర్ర వేసేది. అంటే మనం మామూలు దోశలు వేసుకుంటాం కదా, ఆ దోశల పిండిలో కూడా జీలకర్ర వేసేది. రుచి చాలా బాగుంటుంది. కొంచెం జీలకర్రని నలిపి వేయండి, టేస్ట్ బాగుంటుంది. పిండి కన్సిస్టెన్సీ చూపించాను కదా, ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. అలాగే రుచి మొత్తానికి సరిపడా 1 స్పూన్ దాకా ఉప్పుని కూడా వేసుకుందాము. ఉప్పు కూడా బాగా కలిసేలాగా కలిపేసుకుందాము. ఇప్పుడు ఈ దోశల పిండిని మనం దోశ పెనం మీద వేసుకొని మరీ పల్చగా కాదు, అలానే మరీ గట్టిగా కాదు, మనం ఇలాగ రౌండ్గా తిప్పితే సరిపోతుంది. చూడండి ఎంత బాగా మనకి బబుల్స్ ఫామ్ అయినాయో. ఇలాగ బబుల్స్ ఫామ్ అయితే మన పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉన్నట్టు, బాగా పులిసినట్టు కూడా పిండి. ఈ పుల్లట్లు తినటానికి వారంలో ఒక్క రోజైనా మేము చేసుకుంటామండి. మా అందరికీ అంత ఇష్టం. దీనిపైన 1 స్పూన్ దాకా నూనెను కూడా యాడ్ చేసుకుందాము. ఈ అట్లు నూనెతో కాల్చుకుంటేనే రుచిగా ఉంటాయి. ఒక వైపు కాలిన తర్వాత ఈ పుల్లట్లని రెండో వైపు కూడా తిప్పుకుందాం. ఇది మరీ ఎక్కువగా కాలకూడదండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ రంగు వరకు కాలితే సరిపోతుంది. కానీ 2 వైపులా మాత్రం ఖచ్చితంగా కాల్చుకోవాలి. అప్పుడే పుల్లట్టు రుచి అనేది చాలా బాగుంటుంది.
ఇప్పుడు దోశని మళ్ళీ వెనక వైపుకి తిప్పుకొని మధ్యలోకి మడిచేసి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము. చూడండి, నేను దోశ మడిచేటప్పుడే ఎంత మెత్తగా ఉన్నాయో మీకు అర్థమైపోతుంది కదా. ఇదే విధంగా మనం మిగిలిన అన్ని పుల్లట్లని కూడా తయారు చేసేసుకుందాము. ఒక్కసారి చేయండి. ఈ పుల్లట్లే కాదు, ఈ పుల్లట్లలోకి సూపర్గా ఉండే ఇన్స్టెంట్ చట్నీ చూపిస్తానండి. మీరు మామూలు దోశల్లోకి కూడా తినచ్చు, అలాగే చపాతీలోకి కూడా బాగుంటుంది. ఇలాంటి పుల్లట్లు కానీ ఏదైనా ఇన్స్టెంట్ మనం రవ్వ దోశలు అలాంటివి వేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి అస్సలకి టైం ఉండదు చట్నీ వేయటానికి. అలాంటప్పుడు నేను ఇలా చట్నీ చేస్తూ ఉంటాను. ఏందా ఈ చట్నీ అనుకుంటున్నారా? చూపిస్తాను చూడండి మీరు కూడా. ఒక బౌల్ని తీసుకోండి. దీంట్లోకి ఇక్కడ నేను పప్పుల పొడిని యాడ్ చేస్తున్నాను. పప్పుల పొడి అంటే ఏదో కాదండి, వేయించిన శనగపప్పు ఉంటాయి కదా, పొడుమండి. వేయించిన శనగపప్పులోకి నేను ఉప్పు, కారం, జీలకర్ర, అలాగే ఒక 2-3 వెల్లుల్లిపాయలు వేసేసి మొత్తం అంతా కూడా మెత్తటి పౌడర్ లాగా చేసేసుకొని ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకుంటానండి. ఉప్మా చేసినా లేదా ఇలాంటి దోశలు వేసుకున్నా మనం పొడుము వేసుకొని తినేసేయచ్చు. అలాగే 1 స్పూను నేను పండు మిరపకాయల పచ్చడి వేస్తున్నాను. మీ దగ్గర పండు మిరపకాయల పచ్చడి లేకపోతే టమోటా పచ్చడైనా వేసుకోవచ్చు, మాకాయ పచ్చడైనా వేసుకోవచ్చు, ఆవకాయ పచ్చడి కూడా వేసుకోవచ్చు. అలాగ పచ్చడి వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని పోసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. నాకైతే కొంచెం జారుడుగా చారులాగా కలిపి దాంట్లో ముంచుకొని తినటం అంటే ఇష్టం. కొంతమంది తిక్కగా కూడా చేసుకుంటారు అలా చట్నీలాగా ముంచుకొని తినటానికి. మీకు ఏ కన్సిస్టెన్సీలో అయితే నచ్చుతుందో ఆ కన్సిస్టెన్సీలో తయారు చేసుకోండి. పుల్లట్లు, చట్నీ 2 నచ్చాయా? అయితే తప్పకుండా ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయటం మర్చిపోవద్దు. అన్నట్టు ఒక చిన్న సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్. హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాల్టి మన టేస్టీ రెసిపీ ఏంటంటే అమ్మలు మీ అందరికీ కూడా మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చెప్తున్నాను. చాలా అంటే చాలా క్విక్గా ఈజీగా తయారు చేసేయచ్చు. స్కూల్స్ ఓపెన్ అయిపోయినాయి కదా, మిక్సీ తోటి గ్రైండర్ తోటే పని లేదు. అప్పటికప్పుడే మనం ఊతప్పాలని తయారు చేసుకోవచ్చు. ముందుగా వెడల్పాటి బౌల్లోకి 1.5 కప్పు బొంబాయి రవ్వని తీసుకుందాము. బొంబాయి రవ్వ కొంచెం లావుగా ఉంటుంది, అలాగే సన్నగా ఉంటుంది. కొంచెం సన్నగా ఉన్న రవ్వని తీసుకుంటే ఈ ఊతప్పాలు చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు బొంబాయి రవ్వతో పాటుగా నేను ఇక్కడ దీంట్లోకి ఒక 1/4 కప్పు లైట్గా పులిసిన పెరుగుని తీసుకుంటున్నాను. మనం పిండిని పులియబెట్టట్లేదు కాబట్టి ఇన్స్టెంట్గా మనం పుల్లగా ఉండటానికి ఊతప్పాలు కొంచెం లైట్గా పులిసిన పెరుగుని వాడుకోవాలి. ఒకవేళ మీ ఇంట్లో పులిసిన పెరుగు లేకపోతే కనుక ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండండి, సరిపోతుంది. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి కన్సిస్టెన్సీని వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఉండలు అనేవి అస్సలకి లేకుండా ఈ విధంగా కలిపెట్టుకోవాలి. ఒకేసారి మీరు ఎక్కువగా గనక వాటర్ని యాడ్ చేస్తే మొత్తం కూడా జారుడుగా అయిపోతుంది. చూడండి, ఈ విధంగా కొంచెం థిక్గానే అంటే దోసల పిండి కన్నా కొంచెం గట్టిగా కలిపెట్టుకుందాం. ఒక అరగంట పాటు వదిలేస్తే రవ్వ పెరుగు మొత్తాన్ని కూడా చక్కగా పీల్చుకుంటుంది. ఈ పీల్చుకున్న తర్వాత రవ్వ కొంచెం గట్టిగా అయిద్దండి. ఆ గట్టిగా అయిన తర్వాత ఏమన్నా మనకి వాటర్ అనేవి అవసరమైతే ఇంకొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని దోసల పిండి అంత జారుడుగా కాదు, అలాగే అంత గట్టిగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీలో మనం పిండిని రెడీ చేసుకోవాలి. సింపుల్గా అయిపోయిద్దండి బ్రేక్ఫాస్ట్. మనం దీంట్లోకి ఏ అయితే కావాలో ఆ వెజిటబుల్స్ అన్నిటినీ కూడా యాడ్ చేసుకోవచ్చు. 1/4 స్పూను ఉప్పుని వేసుకుందాము పిండికి సరిపడా, అలాగే ఒక 1/4 స్పూను వంట సోడాని కూడా యాడ్ చేసుకుందాం. చక్కగా సాఫ్ట్గా పొంగి మెత్తగా నోట్లో వేస్తే కరిగిపోయిద్దండి. చిన్న చిన్న ఊతప్పాలు వేసి పెట్టండి, పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. పెనం మీద కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసి తర్వాత 1.5 గరిటె పిండిని తీసుకొని మరీ పలుచగా కాదు, అలా అని మరీ మందంగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీలోకి మనం వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంట్లో మనకి ఏవైతే అవైలబిలిటీలో ఉన్నాయో ఆ వెజిటబుల్స్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేనైతే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అలాగే సన్నగా తరిగిన టమోటాని వేస్తున్నాను. మీ దగ్గర క్యారెట్, బీట్రూట్ ఇవి ఉన్నా కానీ యాడ్ చేసుకోవచ్చండి. డిపెండ్స్ మన ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ని బట్టి. అలాగే చిన్న చిన్న ముక్కలుగా తరిగిన జీడిపప్పుల్ని కూడా వేస్తున్నాను. పిల్లలకి అక్కడక్కడ తగిలి బాగుంటుంది కదా. అంచుల వెంబడి నూనెను రాసుకొని
దోశ ఒకవైపు కాలిన తర్వాత ఊతప్పాన్ని ఇంకొక వైపు కూడా తిప్పుకుందాము. ఇలాగా రెండు వైపులా కూడా చక్కగా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవటమే. చిటికెలో అయిపోయే టిఫిన్ అండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ పిండి దోశ పిండి లేదని చెప్పని ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. చెప్పాలంటే దీంట్లోకి టమోటా సాస్ కానీ కారం పొడి జాడి ఆవకాయని వేసుకొని తిన్నా కానీ అద్భుతంగా ఉంటుంది. లేదా మాకు చట్నీయే కావాలి అంటే మీకోసమే నేను ఈ చట్నీని ఈ ఊతప్పానికి స్పెషల్గా చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కొబ్బరి చట్నీతో అయినా తినచ్చు, లేదా ఇప్పుడు నేను చేపించిన చట్నీతో తింటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు బాండీలోకి 2 స్పూన్ల నూనెని వేడిగా అయ్యేలాగా చూసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూను పచ్చిశనగపప్పుని అలాగే 1 స్పూను మినపప్పుని కూడా యాడ్ చేసుకుందాము. ఈ రెండు కూడా కొంచెం వేగటానికి టైం పడుతుంది కదండి. వేపిన తర్వాత 1/2 స్పూను జీలకర్రని కూడా వేసుకొని మొత్తం అంతా కూడా దూరగా వేగేలాగా వేయించుకోవాలి. పప్పులు వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి చిన్న ముక్కలుగా తరిగిన 3 టమోటాలను వేస్తున్నానండి. అలాగే 2 ఉల్లిపాయలను కూడా వేసుకుందాం. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు నేను చూపించిన ఈ చట్నీ అంటే జూనియర్ ఎన్టీఆర్కి చాలా అంటే చాలా ఇష్టం అండి. ఆయనకి ఇష్టం అని చెప్పని మిమ్మల్ని చేసుకొని తినమనట్లేదు. నిజంగా ఈ చట్నీ రుచి చాలా అంటే చాలా బాగుంటుంది. దోశల్లోకే కాదు, మనం అన్నంలోకి చపాతీలోకి తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇలాగా అన్ని వైపులకి తిప్పుకుంటూ బాగా మగ్గిన తర్వాత చివరిగా 7 నుంచి 8 ఎండుమిరపకాయలను కూడా వేద్దాము. నార్మల్గా అయితే పచ్చిమిరపకాయలతో చేస్తారు కదా. ఇలాంటి ఊతప్పాలు కొంచెం చప్పగా ఉంటాయి కాబట్టి మనం స్పైసీగా ఏదైనా చట్నీతోటి తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎండుమిరపకాయలు కూడా 2 నిమిషాల పాటు వేగిన తర్వాత 2 రెమ్మల చింతపండుని ఈ రెసిపీ మొత్తానికి సరిపడా 1/4 స్పూన్ దాకా కళ్ళుప్పుని కూడా వేసుకుందాము. ఇదంతా కూడా ఇంకొకసారి బాగా కలిసేలాగా కలుపుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా తయారయ్యేలాగా చూసుకుందాము. అంతేనండి. ఊతప్పంలోకే కాదు వేరే రెసిపీల్లో కూడా అద్దిరిపోయే చట్నీ, టమోటా ఉల్లిపాయ చట్నీ రెడీ అయిపోయినట్టే. దీంట్లోకి పోపు వేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. 2 వీడియోలు ఎలా కుదిరినాయో మాత్రం కింద కామెంట్లో చెప్పటం అస్సలకి మర్చిపోవద్దు. మీకేమన్నా కొత్త రెసిపీలు కావాలన్నా నాకు కామెంట్ చేయండి, నేను మీకోసం తయారు చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.